అన్ని చేసిండు. ఒక రాముడుగా చేసిండు, ఒక మాస్ హీరోగా చేసిండు, ఒక క్లాస్ హీరోగా చేసిండు. కానీ డిఫరెంట్ రోల్ గా మంచిగా డ్రెస్సింగ్ స్టైల్ గానీ అన్ని విజువల్ ఎఫెక్ట్స్ గానీ చాలా అద్భుతంగా మారుతి గారు. ఎప్పుడు మారుతి గారు కామెడీ వేరియేషన్ అలాగుంటది. అలాగనే ప్రభాస్ అన్న కొత్తగా ఇప్పుడు కామెడీ చూపించిండు. చాలా బాగుంటుంది సినిమా. అయితే డిసెంబర్ కి కూడా ఎప్పుడు వస్తుందని మేము ఎదురు చూస్తున్నాము. ఆల్రెడీ బోనాల జాతర ట్రైలర్ తోటే షురు అయిపోయింది. కొంచెం కామెడీగా చూపించారు కదా ప్రభాస్. కామెడీ టైమింగ్ మీకు ఎలా అనిపించింది? కామింగ్ టైం అయితే అదిరిపోయింది. ఒకటి సీన్ ఉంటది, దీపాన్ని పట్టుకుని ఆరిపోతుంది. ఆ సీన్ అయితే అల్టిమేట్ తీసిన కామెడీ సీన్ అయితే రాబోయే తరం హీరోలకు కూడా. సినిమా అనగానే మనకి హర్రర్, మారుతి అనగానే హర్రర్ థ్రిల్లర్ కనిపిస్తుంది. మరి హర్రర్ థ్రిల్లర్ కామెడీ కనిపించిందా మరి మీకు? ఆల్రెడీ మారుతన్న ప్రేమ కథ చిత్రం అనేది తీసింది. ఎంత కామెడీ అని చూపించింది. కానీ వేరే డిఫరెంట్ గా కామెడీ చూపించింది హర్రర్ తోటి మొత్తం. ప్రభాస్ లుక్స్ పైన ఈ మధ్య చాలా ట్రోల్స్ వస్తున్నాయి కదా, లుక్స్ ఎలా అనిపించాయి మరి? రోల్స్ చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు. అది ఇప్పుడు ఎగుతాలి. మనము స్టార్ ఇండియా సినిమాని ఎదుగు తీసుకెళ్ళి ఫస్ట్ హీరో నంబర్ 1 ప్రభాస్ అనేది ఒక ఇండియా ఇండస్ట్రీ తీసుకెళ్లిన సినిమా ప్రభాస్ అనేది. ట్రోల్స్ అనేది కామన్ గా చేస్తూనే ఉంటది. దానికోసం మేము పట్టించుకోము. ఇప్పుడు సినిమా తర్వాత ట్రోల్స్ కూడా